కృపతో శుభోదయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. ఈ దినాల్లో ప్రార్థన చేస్తున్నాము, దేవుని మీద నమ్మిక కలిగి నీవు ఉంచున్నావు, మంచిదే. వాటిలో నిజంగా సహనం కలిగి ఉన్నావా? కీర్తనకారుడు 40వ సంకీర్తనలో 2-3 చరణాల్లో దావీదు చెప్తా ఉంటారు, నేను దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను అన్నారు. ఎందుకు సహనంతో కనిపెట్టుకుని ఉన్నారు అని అంటే, అక్కడ దొంగ ఊబుల గురించి దావీదు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ దొంగ ఊబులో పడిపోయిన ఆయన ఆ పరిస్థితి వచ్చినప్పుడు, మునిగిపోతూ ఉంటున్నప్పుడు కూడా సహనముతో దేవునికి కొరకు సహాయం కొరకు కనిపెడుతున్నారట. మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఊబులో పడిపోతే దొంగ ఊబులు ఎలా ఉంటాయి, మనిషిని కిందకి లాగేస్తూ ఉంటాయి. కాళ్ళు మునుగుతాయి, మోకాళ్ళ వరకు వస్తుంది, నడుము ఉంటుంది. అలా ఒక్కొక్క పార్ట్ మునిగిపోతూ ఉంటున్న పరిస్థితుల్లో దావీదు గారు కూడా బహుశా గొంతు వరకు, మూతి వరకు కూడా, ముక్కు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల వరకు కూడా ఉండి, అంటే మన లేఖన భాగాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞాపకం చేస్తున్నాను ఆ సందర్భాన్ని. అలా ఉండుంటుంది అని. అక్కడ వరకు ఉన్నప్పుడు పరిస్థితుల్లో కూడా ఆయన సహనముతో దేవుని కొరకు ఏం చేశారట, కనిపెట్టారు. అందుకే దేవుడు అంతగా ఆయన్ని ఆశీర్వదించారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు హృదయానుసారుడైన మనుష్యుడయ్యాడు. ఈ దినాన్ని మనం సహనంతో కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు ఎందుకు సహనాన్ని మనము కోల్పోతున్నాము అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు సహనం కోల్పోతాము అని అంటే, మనం దేవుని కొరకు కనిపెడుతూ ఉంటున్నప్పుడు మనకి ఏ ఆశీర్వాదము దీవెన మనకి రాదు. ఓకే, దాన్ని బట్టి మనం ఏమి బాధపడం, కానీ దేవుడు తగిన సమయంలో ఇస్తారు అని సంతోషిస్తూనే ఎదురు చూస్తూ ఉంటాం. అదే సమయంలో పక్కన వాళ్ళు దీవెనలు పొందుకుంటే మటుకు మనలో సహనం అస్సలు ఉండదు, కోల్పోతాము. చుట్టూ ఉంటున్న వాళ్ళందరూ దీవెనలు పొందుకుంటూ ఉంటారు, వారందరూ అభివృద్ధి పొందుకుంటూ ఉంటారు, దినదినము పైకెక్కుతూ ఉంటారు. అవన్నీ చూస్తున్నప్పుడు సహనం అనేది మనం కోల్పోతూ ఉంటాం. దినాన పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తున్నది ఏంటి అని అంటే, ఆ సహనాన్ని నువ్వు కోల్పోక, అలాంటి అసహన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోక కదా, చుట్టూ ఉంటున్న వాళ్ళని చూసి నీ సహనం కోల్పోకు, నువ్వు సహనము కలిగి ఉండు. ఎప్పటి వరకు అని అంట దావీదు అంటున్నారు కదా, సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. చుట్టూ ఉన్న వాళ్ళని చూడక ఈ గురి దేవుని మీద, దేవుడిని సహాయం చేయాలని ఆశపడుతున్నప్పుడు దేవుని మీద గురి పెట్టుకొని ముందుకు వెళ్ళు. ఈ శుభోదయం నీకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడాన్ని మహాకృపను బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నాము. మా పితృడు ఆత్మీయుడు నాయన దావీదు గారు సహనముతో ఈ దగ్గర కనిపెట్టుకొని ఉన్నారట. అలాంటి సహనము ఈ దినాల్లో మా అందరికీ కోల్పోతున్నాం. మళ్ళా నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి శుభోదయము మా అందరూ నూతన సహనాన్ని పుట్టించి, చుట్టూ ఉంటున్న వాళ్ళని చూడకుండా అయా నీ వైపే చూస్తూ గమ్యం చేరి ఈ ద్వారా దీవెనలు పొందుకునే మేలుకరమైన జీవితాలు మాకు దయచేయమని, ఈ బిడ్డలు చేసే పనులు, చదువులు, ప్రయాణాలు, ఉద్యోగాలు అన్నిటిలోనూ మీ తోడ్పాటు లేచి సహనముతో నీ దీవెనల కొరకు ఎదురు చూడడానికి, సహనముతో నీ యొక్క కృపను నీ బిడ్డలు అనుభవించడానికి నీ దీవెన ఆశీర్వాదం అనుగ్రహించి, ప్రార్థన అంగీకరించి బిడ్డలందరినీ దీవించమని, సహనం అనేది మా జీవితాల్లో మరలా నూతనంగా పుట్టింపు చేసి మహిమ మీరు పొందుకోమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.